ఇలా మన ఈ దేవుని వాక్య ధ్యానంకు హబక్కుకు గ్రంథము మనం ధ్యానిస్తాం. హబక్కుకు గ్రంథం. హబక్కుకు గ్రంథంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. అది ఎక్కడ ఉంది అసలు? హబక్కుకు అనే గ్రంథం బైబిల్లో ఉంది. చిన్న ప్రవక్తలు మీకా, నాహూము, హబక్కుకు, జఫన్యా, హగ్గై. తీయగలిగారా? పేజ్ నెంబర్ చెప్పండి. 771 తెలుగు బైబిల్ అక్షరం 771. తీయగలిగారా? థ్యాంక్ యూ. హబక్కుక్. ఈ గ్రంథము ఈ ప్రవక్త, ఈయన ప్రవక్త ఏ దేశానికి ప్రవక్త అంటే ఇజ్రాయెల్ దేశానికి ప్రవక్త. సుమారు క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో ఈయన పరిచర్య చేస్తా ఉన్నాడు. క్రీస్తు పూర్వం 605వ సంవత్సరం యూదా దేశానికి, నేను ఇస్రాయల్ అన్నా, క్షమించండి, ఇస్రాయేల్ ఉత్తర దేశము, యూదా దక్షిణ దేశము. యూదా దేశానికి ప్రవక్తగా ఉంటా ఉన్నాడు. ఈ ప్రవచన జరిగినటువంటి కాలం ఏ కాలం అంటే అప్పటికే ఇస్రాయేలు చెరలోనికి వెళ్ళిపోయారు. ఇస్రాయేల్ ఒకసారి చరిత్ర అంతా మనం చదువుకోవాలి. ఇస్రాయేలీలను అష్షూరు దేశపు వారు చెరలోకి తీసుకెళ్ళిపోయారు. యూదాన్ని ఆక్రమించుకోవటానికి మరొక దేశం, బబులోను దేశం, నెబుకద్నెజర్ వారు సిద్ధంగా ఉన్నారు. ఈ నెబుకద్నెజర్ సైన్యాన్ని ఆపగలిగిన రాజ్యం ఏమీ లేదు. వారు చాలా దూరం ఉత్తరాల్లో ఉంటారు. ఇరాక్, బబులోన్ అంటే ఇరాక్ ఆ ప్రాంతం. అక్కడ నుండి వారు ఆక్రమించుకుంటూ ఒక్కొక్క దేశాన్ని, ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ యూదా గుమ్మం దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసారు. ఈ సమయంలో హబక్కుకు మరి అక్కడ పరిచర్య చేస్తున్నాడు. ప్రవక్త గ్రంథం అయినప్పటికీ హబక్కుకు చాలా ప్రత్యేకంగా రాయబడింది. ఎందుకనంటే ప్రవక్త అంటే దేవుని మాటలు మనుషులకు చెప్తారు కదా. కానీ ఇక్కడ ప్రవక్తగా హబక్కుకు మనుషులతో మాట్లాడు. ఒక మాట కూడా యెహోవా ఇలా సెలవిస్తున్నాడు అనే మాట ఒకటి ఉండదు. ఈ ప్రవక్త దేవునితో మాట్లాడతాడు, దేవుడు ఈయనతో మాట్లాడతాడు. వీళ్ళిద్దరి సంభాషణే ఈ 3 అధ్యాయాల గ్రంథం, ఆ హబక్కుకు గ్రంథం. దేవునికిని దేవుని ప్రవక్తకు మధ్యలో ఉన్న సంభాషణ. హబక్కుకి ఒక సందేహం ఉంటుంది, తన విశ్వాసము కదల్చబడుతూ ఉంటుంది. కాబట్టి తన దేవుడి దగ్గరికి వచ్చి ప్రశ్నలు అడుగుతాడు. 2 ప్రశ్నలు ఉంటాయి, దేవుడు 2 జవాబులు చెప్తాడు. ఈ మొదటి 2 అధ్యాయాలు అయిపోతాయి. 2 ప్రశ్నలు 2 జవాబులు, ఇంతే హబక్కుకు గ్రంథం. చివరి 3వ అధ్యాయం ఏమో హబక్కుకు ప్రార్థన. నిజానికి అది ఒక పాట, అది అక్కడ రాయబడి ఉంటుంది చివరిలో. మరి టు ద చీఫ్ మ్యూజిషియన్, చివరి మాట చూస్తే ప్రధాన గాయకుని కనుందా లేదా? తంతివాయి కనుక చివరి 3వ అధ్యాయం అనేది ఒక పాటగా రాస్తారు. సరే, ఏంటి ప్రశ్న అనంటే, మొదటి ప్రశ్న హబక్కుకు వచ్చిన ప్రశ్న ఏంటనంటే, ఎంతకాలము, 2వ వచనం అడుగుతున్నాడు, ప్రభువా నేను మొరపెట్టినను ఎంతకాలము, నీవెన్నాళ్ళు ఆలకించుకుందువు? బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను, నీవు రక్షింపక ఉన్నావు. మొదటి ప్రశ్న ఏంటంటే, ప్రభువా ఇంత యూదా దేశంలో ఇంత బలాత్కారం జరుగుతూ ఉంది, ఇంత పాపం జరుగుతూ ఉంది, నీవు ఎంతకాలము మౌనముగా ఉన్నావు అని అంటున్నాడు. 4వ వచనంలో ధర్మశాస్త్రం ఏమైపోయింది? నిరర్ధకం అయిపోయింది. ఇది ఒక భారం. హబక్కుకు 1:1 మనం చదివితే, ప్రవక్తకు హబక్కుకు నద్దకు దర్శనము రీతిగా వచ్చిన దైవోక్తి, అదొక భారముగా, ఒక బర్డన్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆయన ఒక భారముగా దేవుని దగ్గరికి ప్రశ్న తీసుకొస్తున్నాడు. ఏంటి ఆ ప్రశ్న? ప్రభువా మా దేశంలో, యూదా దేశంలో ఇంత పాపం ఉంది, ఈ పాపము సంగతి ఏంటి? ఎందుకు ప్రభువా నీవు మౌనంగా ఇంత పాపం చూస్తుంటే? దేవుడు తిరిగి జవాబు చెప్తాడు. ఏమనంటే, ఇదిగో నేను మౌనముగా లేనంటున్నాడు. 5వ వచనం, నేను ఒక కార్యము చేతును. 5వ వచనం చదువుదాం కలిసి. అన్యజనులలో జరిగినది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయం ఉన్నది. మీ దినములలో నేనొక కార్యము జరిగించును, అలాగ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతనిని నమ్మక ఉందరు. దేవుడు ఏం చేస్తున్నాడంట? హబక్కుకు ప్రశ్న ఏంటంటే, ఇంత జరుగుతున్న ప్రభువా, మా దేశపు వారు ఇంత పాపంలో ఉన్నారు, నువ్వు ఎందుకు మౌనముగా ఉన్నావు అంటే, దేవుడు ఏమంటున్నాడు? నేను మౌనంగా లేని ఒక కార్యం చేస్తున్నాను, ఆ పని జరుగుతూ ఉంది. అది ఎలాంటి కార్యం అంటే మీకు ఆశ్చర్యం కలిగించే కార్యము.
ఒకవేళ మీకు చెప్పినా కూడా మీరు నమ్మరు ఇలాంటి కార్యం జరిగిందని. దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తున్నాడంట. ఆ కార్యం ఇలా జరుగుతుందని చెప్పినా మనం నమ్మమంట. అని వినగానే మనకు మొదట వచ్చే తలంపు ఏంటి? దేవుడు ఏదో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు, గొప్ప మిరకల్ ఇప్పుడు జరగబోతుంది. ఎందుకంటే దేవుడు ఏమైనా చేయగలడు. అదేనా? నీకు అసాధ్యమైనది మంచి పాట పాడుకున్నావు అని, ఏమైనా నువ్వు చేయగలవు ప్రభా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యం ఏదో మా జీవితంలో జరుగుతుంది అనమాట. మేము దానికోసం ఎదురు చూద్దాం. హబక్కూకు అలాగే అనుకున్నాడేమో. తర్వాత మాటల్లో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒకరిని రప్పిస్తా ఉన్నాను. 6వ వచనం ఏమని? ఆలకించది, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని బోధిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల 6వ వచనం చదువుదాం. ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుతున్నాను. దేవుడు ఏం చేస్తున్నాడంట? హబక్కూకు నేను మౌనంగా లేనయ్యా, కల్దీలను రేపి పంపుతా ఉన్నాను. ఎక్కడికి? యూదా దేశం మీద. ప్రభా ఇదే నువ్వు చేసే కాదు. దేవుడు ఏం చేయగలడు చెప్పండి? ఏం చేయగలడు? ఏమైనా చేయగలడు. ఏం చేయగలడు? కల్దీను రప్పించి మిమ్మల్ని ఏం చేయగలడు? నాశనం చేయగలడు. అదే చేస్తున్నాను. ఏమండి, కల్దీలు గొప్ప సైన్యం అని మీకు చెప్పాను. ఏ రాజ్యము వారిని ఆపలేరని. కానీ వారిని రేపింది ఎవరంట? దేవుడు అంటున్నాడు, నేను వారిని ఏం చేస్తున్నాను? రేపుచున్నాను. తర్వాత ప్రశ్న హబక్కూకు ఇంకా బాధ వస్తుంది. హబక్కూకు బాధ ఏంటో తెలుసా? రెండో ప్రశ్న ఏంటంటే, ప్రభువా మమ్మల్ని శిక్షించడానికి కల్దీల చేతికి అప్పగిస్తావేంటయ్యా? వారు క్రూరులు అని నువ్వే చెప్తా ఉన్నావు. వారు కనికరం లేకుండా నాశనం చేస్తారు అని ఇంకా ఎక్కువ బాధ వచ్చేసింది. మన దేవుడు ప్రియులారా, మన దేవుని గురించినటువంటి సరైన అవగాహన మనకు ఉండాలి. దేవుడిని గురించి మనం ఏమనుకుంటున్నాం? దేవుడు ఎవరిని రేపే దేవుడు? కల్దీలను రేపే దేవుడు. మరొక వాక్యం చదువుదాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 9వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 9. అందరూ తీసి ఈ మాట చదువుదాం. నిర్గమకాండం 9 16. అందరం చదవమ్మా. నా బలమును నీకు చూపునట్లును భూలోకమంతటా ఏం ప్రచురం చేయాలంట? నా నామము ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించుని. ఈ మాట ఎవరితో దేవుడు చెప్పాడో తెలుసా? ఫరో. ఎవరితోనండి? ఫరో, ఐగుప్తు దేశపు రాజైన ఫరో. ఆ కాలంలో ఐగుప్తు దేశం అంటే ప్రపంచం అంతటిలో శక్తివంతమైన దేశం. ఈ రోజుల్లో ఇటీవల కాలంలో మనం న్యూస్లో చూస్తూ ఉంటే ప్రపంచం 2 బ్లాక్స్గా విడిపోయినాయి. అమెరికా శక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు బ్లాక్, ఈస్టర్న్ బ్లాక్ ఎవరు? చైనా, రష్యా, ఇండియా. ఇప్పుడు ఈ ముగ్గురు కలిస్తే ఎవరు ఆపేవాళ్ళు ఎవరు లేరు. ఒక దేశంగా అయిపోతుంది. అలాగా ఐగుప్తు దేశం ప్రపంచం అంతటిని పాలించగలిగినటువంటి రాజు ఎవరైనా ఉన్నారంటే, అంతటి సైనిక బలం, అంతటి ఆర్థిక బలం, అంతటి ఆధునికమైనటువంటి పరికరాలు కలిగినటువంటి రాజ్యం ఉందంటే ఏ రాజ్యం అది? ఐగుప్తు రాజ్యం. ఈ ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి దేవుడు అంటున్నాడు ఏమని? ఎవరిని కబురు పంపుతున్నాడండి? చదువుదాం మళ్ళా. ఎందుకంట 9:16. నా బలము నీకు చూపునట్లు. ఎవరి బలం? నీ బలం అనుకుంటున్నావు కదా, అసలు నిన్ను రేపింది ఎందుకో తెలుసా? నా బలము నీకు చూపునట్లు భూలోకమంతటల్లా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను. మన దేవుడు రాజులను నియమించే దేవుడు అండి. ఎవరు? మనకు అర్థం అవ్వదు, చాలా విషయాలు మనకు అర్థమవు. మనం దేవుని దగ్గరికి ఇలాంటి హబక్కూకులాగా చాలాసార్లు ప్రశ్నలు తీసుకువెళ్తాం. ప్రభువా నా జీవితంలో ఎందుకు జరిగిందో చెప్పు, నాకు చెప్పు, ఇప్పుడే నాకు తెలియాలంట. దేవుడు చెప్తే అర్థం చేసుకోగలమా? అంత శక్తి మనకి. మనం దేవుడిని గురించినటువంటి సరైన అవగాహన కలిగి ఉన్నాం. చాలా మందికి దేవుని గురించినటువంటి ఆలోచన ఏంటంటే, దేవుడు మనం ఏం అడిగితే అది ఇచ్చేవాడండి. మీరు ఇలా ఊహించుకోండి, ఒక పల్లెటూరులో ఒక పాత ఇంట్లో
ఒక ముసలి తాతగారు ఉన్నారు. ఆ తాతగారేమో అలాగా రాకింగ్ చైర్లో లాగా జారబడిన కుర్చీలో కూర్చొని వాళ్ళ మనవళ్ళు వస్తుంటే అడిగిందల్లా ఇస్తూ ఉంటాడు. ఆ తాతగారు లేవలేరు, చూడలేరు, గద్దించలేరు, మందలించలేరు, ఏం చేయలేరు. దేవుని గురించి ఇలాగే ఊహించుకుంటాం మనం. ఏమని? నేను ఏది అడిగితే అది నాకు ఇస్తాడు. అందుకే మన విశ్వాసం ఇట్లాగా హబక్కుకు లాగా కదల్చబడుతూ ఉంటుంది. దేవుడు ఒక తాతగారు లాగా, ముసలి తాతగారు లాగా లేడండి. ఒక తండ్రి వల్లే మన జీవితాల్లో ఉన్నాడు. మనం తప్పు చేస్తే మనల్ని ఏం చేస్తాడు? ఆయన సరి చేస్తాడు, ఆయన గద్దిస్తాడు, ఆయన ప్రేమిస్తాడు, ప్రేమించి ఆయన శిక్షణ పంపుతాడు. ఆయన రాజులనే లేపేవాడు. మనమే మాకు రాజులను లేపి లైవ్ చేసేవాడు. మనమే పాటివారు. దేవుడు చిన్న దేవుడు కాదు, ఎక్కడో మూలను పెట్టేసి తలుపేసేటంత. ఈయన ఎవరండి? ఈయన సర్వశక్తి గల దేవుడు, సార్వభౌమ అధికారం గలవాడు. ఆ ఐగుప్తు రాజుకి చెప్పిన వాడు ఏమని? నా నామం ప్రచురం చేయటానికి నిన్ను నేను లేపి ఉన్నాను. హబక్కుకి దేవుడు చెప్తా ఉన్నాడు, నేను వారిని రేపెదను. హబక్కుకి నా భయం ఏంటి? ఎందుకయ్యా నువ్వు వారిని లేపుతా ఉన్నావు అని అన్ని 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా, హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా హబక్కుకు తన ఒక నిర్ణయం తీసుకుంటాడు. దేవుడు నాతో ఏం చెప్తాడో నేను కనిపెట్టి చూద్దాం. ఆయన నాకు మొదటి వచ్చిన కలిసి చూద్దాం. హబక్కుకు 2:1. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదం విషయమై నేను ఏమి చెప్పుదునో చూడకై నేను నా కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉండరనుకొనగా. ఈయనకి బాధ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట? ఎక్కడికి వెళ్ళాడంటండి? చూసారా, అర్థం అవ్వలేదు సిచ్యువేషన్. ఎక్కడికి వెళ్ళాడు? కావలి స్థలము, ప్రార్థనా స్థలానికి వెళ్ళి కనిపెట్టాడు. మన జీవితంలో అర్థం కాని పరిస్థితి వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? మన ఫస్ట్ రిట్రీట్ ఎక్కడికి వెళ్తుంది? మరి జవాబు చెప్పక్కర్లా, మీరు ఆలోచించుకోండి. నీ జీవితంలో ఏదన్నా ఒక వరీ సిచ్యువేషన్ వచ్చింది, భయపడేటువంటి పరిస్థితి వచ్చింది, నీకు అర్థం కాని పరిస్థితి వచ్చింది, ఏం చేస్తావు? వెంటనే మనం ఏం చేస్తాం? ఏమో, కొంతమంది ఈ సమస్యని ఎలాగా జయించాలని పలు రకాల ప్రయత్నాలు మొదలు పెడతారు. ఎలాగన్నా సరే నేను దీన్ని, లేక మనుషుల దగ్గరికి వెళ్తాం, వారు సహాయం చేస్తారేమో, వీరు సహాయం చేస్తారేమో, అక్కడికి ఇక్కడికి పరుగులు తీస్తాం. లేక బాధ అనిపిస్తే ఏడుస్తూ ఉంటాం, కన్నీరు కార్చి అందరి దగ్గర బాధ చెప్పుకుంటాం. ఒకరి దగ్గర ఎక్కడ మన బాధ తీరుతుందో అక్కడ తప్ప అందరి దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం, వారి మీద ఏడుస్తాం. హబక్కుకు మంచి పని చేస్తున్నాడు. ఏమంటున్నాడండి? నేను నా కావలి స్థలం మీద కనిపెట్టుకొని ఉందును. ఐ విల్ వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని కోసం నేను కనిపెట్టుకుంటాను. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, వారు నా యొద్దకు రాక తమ శైల మీద పరుండి కన్నీరు కారుస్తున్నారు. హోషేయ 7:14లో ప్రభు చెప్తా ఉంటాడు, వారు నా దగ్గరికి రారు హృదయపూర్వకంగా, వారు పడకల మీద పడుకొని ఏం చేస్తారట? ఏడుస్తా ఉంటారు. మీకు బాధ అనిపిస్తే ఎక్కడికి రావాలి? ప్రభు పాదాలు. ప్రభు ఒక మాట ఇస్తా ఉన్నాడు. ఏమనంటే 2వ అధ్యాయంలో పలక మీద రాయము, 2వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. హబక్కుకు 2:2. యెహోవా నాకు ఇలాగ సెలవిస్తున్నాడు, పరిగెత్తుచు చదువు విలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. 3వ వచనం కలిసి చదువుదాం. ఆ దర్శన విషయం నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకును, అది తప్పక జరుగును, జాగు చేయగా వచ్చు. దేవుడు అంటున్నాడు, నేను నియమించినటువంటి ప్రణాళిక, నా చిత్తమును నేను తప్పక నెరవేరుస్తాను. హబక్కుకు నువ్వు అడిగినా నేను దాన్ని మార్చిన అంటున్నాడు. నువ్వు ఎందుకని అడిగినా, నీకు ఇష్టం ఉన్నా నీ ఇష్టం లేకపోయినా, నీకు అర్థం కాకపోయినా, నేను చేసే కార్యమును జరిగిస్తాను. నువ్వు జీవించాలంటే ఎట్లా జీవించాలంట? నాకు అర్థమయ్యి జీవించాలనుకో. 4వ వచనం. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే అందరం కలిసి, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. దేవుడు అంటున్నాడు హబక్కుతో, నీకు అర్థం అవ్వకపోయినా ఈ పరిస్థితిని నువ్వు జీవించవలసింది నువ్వు అర్థం చేసుకోవడాన్ని బట్టి కాదు, కానీ నా జ్ఞానం మీద,
నీవు విశ్వాసమును ఉంచడం ద్వారా. నీతిమంతుడు దేని మూలముగా జీవించును? అన్ని తెలుసుకొని కాదు. నీతిమంతులు ఎలా చేశారట? లివ్ బై ఫెయిత్, విశ్వాస మూలముగా జీవించు. ఈ ఒక్క మాట మరి గొప్ప మార్పును క్రైస్తవ ప్రపంచంలో కలుగజేసి, రిఫర్మేషన్, మార్టిన్ లూథర్ ద్వారా అనేకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఈ ఒక్క మాట కారణమైంది. తర్వాత పౌలన్న రోమపత్రికలో, హెబ్రీ పత్రికలో, గలతీ పత్రికలో ఈ మాటను మరలా తిరిగి ఎత్తి చెప్తా ఉంటారు. సరే ప్రియులారా, దేవుడి మీద మనం విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వాసం ఉంచాలి? దేవుడు తప్పక గొప్ప కార్యాలు చేయవాడు. 2వ అధ్యాయంలో కొన్ని మాటలు చదివి మనం వెళ్దాం. 2వ అధ్యాయం 14 వచ్చింది చూడండి. 2వ అధ్యాయం 14 వచ్చినాం. ఎలా అనగా, సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉంటున్నాడు. 20వ వచనం, అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకం ఎట్లా ఉండాలి? మౌనముగా ఉండాలి. ఈ ప్రశ్న విశ్వాసంలో నుంచి వచ్చే ప్రశ్నలు కావు, ఇవి గర్వముతో వచ్చే ప్రశ్నలని దేవుడు అంటున్నాడు. హబక్కుకు నేర్పిస్తున్నాడు, మనకు నేర్పిస్తా ఉన్నాడు. నీతిమంతుడు ఎలా జీవించాలంట? విశ్వాసమును బట్టి. నీ లైఫ్ని నువ్వు జీవించాల్సింది లాజిక్ని బట్టి కాదు, రీజనింగ్ బట్టి కాదు. ఎందుకు కాదంటే ఇది ఇల్లాజికల్ అని కాదు, దీనిలో లాజిక్ లేదని కాదు, ఇది బియాండ్ లాజిక్, బియాండ్ రీజన్. ఎందుకు అని అంటే మన మైండ్ ఎలాంటిదండి? పరిమితమైనది. ఇట్ ఈస్ వెరీ వెరీ స్మాల్. పర్సెస్కి ఏబిసిడీలు నేర్పిస్తున్నారా? ఇంకా లేదా? నేర్చుకుంటుందా? పర్సెస్కి ఏబిసిడీలు నేర్పిస్తున్నారు వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు మనం ఎంఎస్సి మ్యాథ్స్లో ఉన్నటువంటి మంచి ట్రిగ్నోమెట్రీ లేక ఆల్జీబ్రా ఇవన్నీ మనం పాపకు నేర్పించాం అనుకోండి, అర్థమవుద్దా? మనం ఎంత ప్రయత్నం చేస్తే నేర్పించగలం? ఇప్పుడు అర్థమవుతుంది. కానీ అదే చిన్న తల్లి ఒక 15 సంవత్సరాల తర్వాత ఏం చేస్తుంది? అంతా నేర్చుకుంటుంది. ఏంటి మార్పు? ఇప్పుడు తనకు అర్థం కానిది ఏమండి 15 సంవత్సరాల గ్యాప్లోనే అర్థం కాకపోతే మనకి దేవుడికి ఎంత గ్యాప్ ఉంది? అవునా కదా? మనకి దేవుడికి ఎంత గ్యాప్ ఉంది? అర్థం అవుద్దా? మనం వెళ్ళి అడుగుతాం, ఎందుకు దేవుడా ఇలా చేసామంటే ఆయన చెప్తే మనకు అర్థం అవుతుంది. పోనీ చెప్తాడు, మన బుర్ర ప్రాసెస్ చేయగలదా? నేను చెప్తాను ట్రిగ్నోమెట్రీ, చేసుకోగలదా? ఇంపాసిబుల్. అనవసరమైనటువంటి చక్కగా హాయిగా ఉన్న ప్రాణాన్ని పాడు చేయటం, ఇదంతా ఏంటో నాకు అర్థంగా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో జవాబు అని చెప్పట్లా. దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో నేను అంటున్నాడు. భూమి అంతటిని నా మహిమతో నేను నింపుతాను అంటున్నాడు. సముద్రమును జలములతో కప్పినట్లుగా నా మహిమతో నేను నింపుతాను. నన్ను చూస్తే నేనే నీ జవాబు అంటున్నాను. వై డూ యూ నీడ్ ఆన్సర్స్? యూ హ్యావ్ గాడ్. నీకెందుకు ఆన్సర్స్? ఏం చేసుకుంటావు జవాబులతో? నీకు అర్థం కాదు. నీతిమంతుడు దేని మీద జీవిస్తాడు? జవాబులతో కాదు, నేను బట్టి శ్వాస మూలముగా. హబక్కుక్ దేవుడు చెప్తున్నాడు హబక్కుక్తో, నేను ఉన్నాను కదయ్యా, నేను చూసుకుంటాగా. కల్దీలు రేపిన వాడిని నేనే, వాళ్ళని తీసేసేవాడిని కూడా, లైవ్ చేసేవాడిని కూడా నేను. కల్దీల వైపు చూడకు. ఎందుకు చేస్తున్నానో నీకు తెలియదు, కానీ నన్ను నమ్మంటున్నాను. మన విశ్వాసము ఆ స్థాయిలోనికి ఎదగలదా? ప్రభు బల్ల చేయవేయక ముందు మనం పరిశీలన చేసుకున్నాం. ప్రభు నా విశ్వాసం ఎలా ఉంది? చాలాసార్లు మన విశ్వాసము ప్రభు మీద ఉండదు, పరిస్థితుల మీద ఉంటుంది. విశ్వాసం దేని మీద ఉంటుందండి? త్వరగా చెప్పేసాను, మీకు అర్థమైందా? ప్రభు మీద విశ్వాసమా, పరిస్థితుల మీద విశ్వాసమా? ఎలా టెస్ట్ చేసుకోవాలి? ఎలా టెస్ట్ చేసుకోవచ్చు? ఎట్లా అంటే, కొన్నిసార్లు చాలా డల్గా ఉందంట నాకు. కొన్నిసార్లు అంటారు, మన అన్న వాళ్ళు వచ్చినప్పుడు కానీ, సేవకులు వచ్చినప్పుడు కానీ, ఫోన్ చేసినప్పుడు కానీ, అక్క చాలా డల్గా ఉన్నానండి, విశ్వాసం కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకు డిస్టర్బ్ అయిపోయి విశ్వాసం అంటే ఏమంటాం? ఏముందండి, ఎప్పటి నుంచి ప్రేయర్ చేస్తున్నాను, ఏమి కార్యాలు జరగట్లేదు అంటే విశ్వాసం దేని మీద ఉంది? పరిస్థితుల మీద ఉంది. దేని మీద ఉంది అంటే, ఒకటి జరగకపోతే విశ్వాసం ఏమైపోద్ది? తగ్గిపోద్ది. అది జరిగితే ఏమైపోద్ది? ఇది నిజమైన విశ్వాసం కానే కాదు. అసలు బైబిల్లో విశ్వాసం కానీ విశ్వాసము పరిస్థితుల మీద కాదు. ఎవరి మీద? ప్రభువు మీద. విశ్వాసం అనేది ఒక పర్సనల్ రిలేషన్షిప్. మీకు అర్థమవుతుందా? విశ్వాసం అనేది ఎవరికండి? ఇప్పుడు నేను అమ్మ నుంచి వచ్చాను, నాకు కార్ లేదు, ఇవాళ అమ్మ వాళ్ళు రావాలి, మళ్ళీ అంకాపల్లి ప్రయాణం కలిగి నేనేం చేస్తానంటే వెళ్ళి తిమ్మతో నాకు ఫోన్ చేసి, అన్న కారు కొంచెం అవుతున్నాం అంటే, సరే తమ్ముడు తీసుకెళ్ళి అంటున్నారు.
మళ్ళీ ఎప్పుడు అంటే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చి అక్కడ పెట్టే అంటున్నాడు. ఎందుకు ఇచ్చారు? రోడ్డు మీద ఎవరో వెళ్ళి రోడ్డు మీద ఎవరి నుంచి వచ్చి సడన్గా ముక్కు మొదలు తలుపు తట్టి ఏమంటే ఒకసారి మీకు కారు ఇవ్వాలండి, మేము రేపు ఇచ్చేస్తామంటే ఇస్తారన్నా? ఎవరు? నాకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? విశ్వాసం. ఏంటండి? దీన్ని విశ్వాసం అంటారు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండే సంబంధాన్ని చూపించేది విశ్వాసం. ఒక ట్రస్ట్ ఉంది. ఎట్లా వచ్చింది నమ్మకం? గత 15 సంవత్సరాల నుంచి ఒక్కొక్క పరిచయం, చాలా విషయాలు చూసాను. తమ్ముడు నాకు తెలీదా అని అనుకుంటాను. కొత్తగా ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఏమో కారాలని అద్దాడు ఏంటారు. అలాగా విశ్వాసం ఏంటిది? నీకు విశ్వాసం ఎవరి మీద ఉంది? ప్రభు మీద విశ్వాసం ఉంటే ఏమంటావు? ప్రభువా నువ్వు ఇది చేస్తే నేను నమ్ముతాను అనవు అంటావా? నీ భార్యతో ఏం చెప్తావు? నువ్వు నాకు ఇష్టమైన కూర చేస్తున్నావు నా భార్య అంటావా? లేదా నీ భర్తకు ఏం చెప్తావు? ఆ చీర కొంటేనే నా భర్త అంటావా? అది విశ్వాసం కాదు, సంబంధం కాదు పిల్లలు. చాలాసార్లు మనం దేవునికి షరతులు పడుతాం. దేవుణ్ణే ఒక ఇరకాటంలో పెట్టినట్టుగా మనం గొప్ప ఫీల్ ఏమంటామంటే, ఇది జరిగితేనండి నేను బాప్తిస్మం తీసుకుంటానండి. ఏంటి గొప్ప? ఇది జరిగితేనండి మేము అందరం దేవుణ్ణి నమ్ముకుంటామండి. మూర్ఖత్వం కదా. అది కాదండి విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? ప్రభువుని నమ్మటం, ప్రభువుని హత్తుకోవటం. ప్రభువా నీవు ఉంటే నాకు చాలా. కాబట్టి హబక్కూకు యొక్క ప్రయాణం మనం చూస్తాం. ఇప్పుడు కొన్ని మాటలు రాసిన ఏమనంటే, ఫ్రమ్ ప్రొటెస్ట్ టు ప్రైజ్. హబక్కూకు ప్రయాణం ఏంటండి? ఆయన ఎంతో భయంతో ఉన్నాడు. ఆ భయంలో నుంచి గొప్ప ఆనందంలో ప్రైజ్. 3వ అధ్యాయం చూస్తే ఆయన అంటున్నాడు, ప్రభువా నిన్ను గూర్చినటువంటి మాట విన్నాను, యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను విని. 3:2 నేను భయపడుతున్నాను యెహోవా. సంవత్సరములు జరుగుచుండగా, ఎవరి కార్యం అంట? అందరు చెప్దాం. సంవత్సరములు జరుగుచుండగా, అందరు చెప్దాం మళ్ళా. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే ఏం చూపించు? నీ కార్యం వద్దయ్యా, నా కార్యం చేయ అనట్లా. నాకు అర్థం కాకపోయినా ఏ కార్యం చేయాలి? సంవత్సరం జరుగుతుండగా ప్రభా నీ కార్యము జరిగించు. నువ్వు కోపగిస్తే కోపగించు, వాత్సల్యం చూపించు, నీ ఇష్టం అంటున్నాడు. ఇది విశ్వాసం. ఏంటి? ప్రభా నా ఈ సంవత్సరం ఇది చెయ్యి, ఆ సంవత్సరం అది చెయ్యి, ఈ సంవత్సరం అలాంట్లా. ఏమంటున్నాడు? సంవత్సరం జరుగుతుండగా నీ కార్యాన్ని నువ్వేం చెయ్యి? నాకు అర్థం కాదు ప్రభా, నువ్వు చేసు. నేను మౌనముగా ఉన్నాను అంటున్నాడు. నేను భయపడుతున్నాను అంటున్నాడు. నేను ఇంకేమీ మాట్లాడాను. అందుకని ఆయన అంటున్నాడు, హబక్కూకు ప్రార్థన చక్కటి ప్రార్థన. ఏమంటున్నాడు చూడండి, 6వ వచనం చూడండి. ఆయన నిలవబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు తొలగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణుగును. పూర్వ కాలము మొదలుకొని ఆయన ఇలాగూ జరిగించున్నాడు. పర్వతములు అంటే ఏంటో తెలుసా? ఆదికాల పర్వతములు అంటే గొప్ప రాజ్యంలో ఏమైపోతాయంట? కూలిపోతాయి. ఆయన చేతుల్లో అంతా ఉంది. ఆయన ఇష్టము. 13వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 13. నీ జనులు రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబములలో ప్రధానులొకడును వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము. ఎవరంటే బయలుదేరుస్తున్నాడు? దేవుడు బయలుదేరుస్తున్నాడు. ప్రభా ఇక నాకు భయమేమీ లేదంటున్నాడు. కల్దీలు పిల్లారా, మరి హబక్కూకు కాలంలోనే నెబుకద్నెజర్ సైన్యము ముట్టడి వేసింది. వారు వచ్చిన తర్వాత యెరూషలేమును నాశనం చేశారు, మందిరాన్ని కాల్చివేశారు. యెరూషలేము దేవాలయంలో ఉన్న పరిశుద్ధ పాత్రల నుంచి కూడా తీసుకుని వెళ్ళిపోయి వారి దేవాలయంలో పెట్టుకున్నారు. పట్టణము నాశనం అయిపోయింది, ప్రజలు చెరగా వెళ్ళిపోయారు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మరి 16వ వచనంలో హబక్కూకు అంటున్నాడు, చూడండి, నేను వినగా జనుల మీదకి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకని శ్రమదినం కొరకు కనిపెట్టవలసినది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. బబులోను సైన్యం వస్తా ఉంటాయి. హబక్కూకు చెప్తుంది ఏంటి? నా కాళ్ళు వణుకుతాను, నాకు భయం కలుగుతా ఉంది ప్రభువా. అయినప్పటికీ తన విశ్వాసాన్ని విడవక ఆయన ఏమంటున్నాడు చూడండి. 17, 18 చదువుదా. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో
లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను ఆ, నా రక్షణకర్త అయిన దేవుని బట్టి నేను సంతోషించదను. 6 విషయాలు ఏమున్నాయి? 6 విషయాలు చెప్పాడండి. అంజూరపు చెట్లు ఏమై అవ్వకపోయినా పోయకున్నా, ద్రాక్ష చెట్లు పలకు, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పైరు లేకపోయినా, గొర్రెలు పశువుల శాలలో ఇవన్నీ ఏమి లేకపోయినా అంటే అర్థం ఏంటి? మనం ఏం చెప్పుకోవాలి ఇక్కడ? మనకి గొర్రెలు ఉన్నాయా, దొడ్లు ఉన్నాయా, ఒలివ చెట్లు, మనం ఏం చెప్పుకోవాలి? చెప్పుకోవాలంటే భయం వేస్తుంది. అలాంటివి ఇవి అన్నా, మనం ఏం చెప్పుకోవాలి? చెప్పుకున్నావా? అమ్మ బాబోయ్ అన్న, ఇట్లాంటి మాటలు మాట్లాడితే అదే జరిగిపోతుంది. భయం లేదు. చూడండి, జోసఫ్ అన్న ఎప్పుడు ఒక మాట చెప్తారు, ఏమని? ఈత వచ్చినోడికి నది ఎంత లోతున్నా సంబంధం ఏంటి? భయం ఏముంది చెప్పండి. ఇప్పుడు నీకు ఈత రాదు, స్విమ్మింగ్ పూల్లో దూకావు, 3 అడుగులు ఉంటేనే నీకు క్షేమంగా ఉంటావు. ఈత వచ్చనుకో, అది 20 అడుగులు లోతుంటే నీకేంటి? నువ్వు ఉండేది ఎక్కడ? నీటి లోపల కాదు కదా, నీటి అంతేగా. ఏముంటాయి లేకపోతే? అంటున్నాడు, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలీవ చెట్లు, మన ఉద్యోగాలు, మన వ్యాపారం, మన కుటుంబం, మన ఆరోగ్యం అన్ని పోతాయి. నేను అన్నట్లా అట్లా కాదు నేను అంటున్నాను. ఇవన్నీ దేవుని చేతుల్లో ఉన్నాయి. నా పిల్లలు అందరూ నీ చేతిలో ఉన్నారయ్యా. అవి లేకపోయినా, అన్ని పోయినా ఏమంటున్నాడు? ఎలాగో ఒకలాగా నేను గడిపేస్తాను, పబ్బం గడుపుతాను, ఏదో దేవా అనుకుంటూ నీ సన్నిధికి వచ్చి అని అనట్లా. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? నేను 18 నేను యెహోవా యందు ఆనందించు. ఇదేం ఆనందం అండి? అన్ని పోయినాక ఆనందం ఏముంటుంది? ఫ్రమ్ ఫియర్ టు జాయ్. భయములో నుండి ఎక్కడికి వచ్చేది? ఇదిగో వాళ్ళు వస్తా ఉన్నారయ్యా, నాకు భయం కలుగుతుంది. అసలు 16కి 18కి ఏమన్నా పొంతనుందా? 16లో ఏమంటున్నాడు? నేను వినగా నా ఎముకలు కుళ్ళిపోతున్నాయి, నా కాళ్ళు వణుకుతున్నాయి, నా పెదవులు కదులుతున్నాయి అంటున్నాడు భయానికి. మళ్ళీ 18లో ఏమంటున్నాడు? యెహోవాను అయ్యా నీకు భయం ఉందా, ఆనందం ఉందా? ఏమంటాడు హబక్కూకు? నీకు భయం ఉందా, ఆనందం ఉందా? ఏం చెప్తాడు జవాబు? రెండో ఉన్నాయి అంటాడు. ఏంటి? ఇది చూస్తే భయం వేస్తుంది, కానీ ఇది కొంచెమే. ఆయన చూస్తే ఏమొస్తుంది? దీనిలో నుంచి ఆయన తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను నీ విగ్రహానికి మేము మొక్కేది లేదు. ఎందుకని? మా దేవుడు మరణాన్ని జయించిన దేవుడు. ఈ వేడిమి గల అగ్నిగుండాల నుంచి తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడే. నీకు ప్రత్యుత్తరం ఇచ్చేది ఏంటి దీనిలో అంటున్నాడు. శద్రక్ మెషక్ అబేద్నెగోలు నబుకద్నెజరుతో నీకేంటయ్యా ప్రత్యుత్తరం ఇచ్చేది? గమనించండి పిల్లరా, విశ్వాసం అంటే నువ్వు అడిగిందల్లా ఇస్తాడు దేవుడు. ఇవ్వడం అట్లా ఇస్తాడు. ఆలస్యం అవుతుందేమో, నువ్వు అనుకున్నట్లుగా కొన్ని కార్యాలు జరగవేమో, అనుకోని పరిస్థితులు కొన్ని జీవితంలోకి వస్తాయేమో, అప్పుడు నువ్వు ఎలాగుంటావో అనేది అదే విశ్వాసం. అర్థమవుతుందా? అన్ని బాగా అయినప్పుడు అందరూ దేవుడిని ఏం చేస్తారు? దేవుడు నాకు ఇన్ని కార్యాలు చేశారా అంటారు. ఇట్లాంటి విశ్వాసము చీకటిలో పక్షులు ఎప్పుడు పాడతాయండి? పక్షులు కోస్తా ఉంటాయి కదా. పక్షులు ఎప్పుడు వస్తాయి? జనరల్గా డేలో. ఎప్పుడు వస్తాయి? రాత్రిపూట, తెల్లవారుజామున. ఎందుకు? సూర్యుడు ఉదయించినప్పుడు పక్షులకు ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. అవి మేలుకుంటే ఏం చేస్తాయి? వస్తూ ఉంటాయి, పాటలు పాడుతూ ఉంటాయి. ఆయన రచయిత రాస్తుంటున్నాడు, విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పాటలు పాడే కోయిలంట. ఎప్పుడు? చీకటిగా ఉన్నప్పుడే. హబక్కూకు ఎప్పుడు పాట పాడుతున్నాడు ఈయన. ఒక పాట రాసుకుని ఏమంటున్నాడు? నేను ఎప్పుడు చీకటి ఉందా, పగలుందా? ఇప్పుడు మనం పాడగలమా? ఎస్, మన దేవుడు చీకటిలో మనల్ని పాటలు పాడ చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి నేను రాసుకున్నాను, ప్రొటెస్ట్ టు ప్రైజ్, ఫ్రమ్ ప్రొటెస్ట్ టు ప్రైజ్. ఎందుకని అడిగాడు? సూచిస్తున్నాడు. ఫ్రమ్ ఫియర్ టు ఫెయిత్, భయంలో నుండి విశ్వాసంలోకి. ఫ్రమ్ కన్ఫ్యూజన్ టు అ కోరస్, ఒక అయోమయ పరిస్థితుల నుంచి ఇప్పుడు ఒక మనిషి పాట పాడే పరిస్థితిలోకి వచ్చాడు. ఫెయిత్ ఎవరి మీద ఉంది? మొదట పరిస్థితుల మీద ఉంది. పరిస్థితుల మీద నుంచి విశ్వాసం ఎవరి మీదకి వచ్చింది? ప్రభు మీదకి వచ్చింది. 19వ వచనం చదివి మనం ప్రార్థనలోకి వెళ్దాం. ప్రభువు యెహోవాయే, అందరం కలిసి చదువుదాం. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీదకి ఆయన నన్ను నడువచ్చు. లేడి కాళ్ళు అంటే
మీకు అర్థం అవ్వాలంటే మీరు అందరూ మా గల్ఫ్ ప్రాంతానికి రావాలి. అక్కడ కొండలు వేరే, ఇక్కడ కొండలు వేరే. ఇక్కడ మన కొండలు ఎట్లా ఉంటాయి? కొండ అంటే చెట్లు అన్నీ ఉంటాయి. అక్కడ కొండల్లో ఒక చెట్టు కనబడదు, ఓన్లీ రాళ్ళే. కొండలంతా ఏంటి? రాళ్ళే ఉంటాయి. రాళ్ళలో రకరకాల రంగుల రాళ్ళు ఉంటాయి. పసుపు రంగు నుంచి నల్ల రంగు వరకు రకరకాల మధ్యలో ఉన్న షేడ్స్ అన్నీ ఉంటాయి. రకరకాల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ చెట్లు మాత్రం ఉండవు. చెట్లు ఉన్న కొండలు ఎక్కటం ఈజీ, రాళ్ళు ఉన్న కొండలు ఎక్కటం ఎందుకని? మేము ప్రయత్నం చేసాం. మా ఇంటి పక్కన కూడా కొండ ఉంది. ఆ కొండ ఎక్కితే ఏమైపోతాం? ఎందుకు పడిపోతాం? జారిపోతాం. రాళ్ళ మీద ఏమైపోతాయంటే మన అడుగులు జారిపోతా ఉంటాయి, పడిపోతాం, దెబ్బలు తగులుతాయి. లేడి ఉంటుంది చూసారా, ఎడారిలో ఉండే లేడులు, వాటి కాళ్ళు దేవుడు ఎట్లా చేశాడంటే ఆ కొండల మీదకి ఎలా ఎక్కుతాయని టక 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 ఎక్కుండి వెళ్ళిపోతాయి. మనం వాటి వెనకాల పరిగెత్తున్నాం, జంప్ చేసుకుంటూ కాలు జారకుండా ఎలాంటి ఎత్తైన కొండైనా బండల కొండైనా ఎక్కేయగలదు. దేవుడు ఏమంటున్నాడు? కొండను తీసేస్తాను అన్నట్ల, ఇందాక జోసఫ్ అన్న ఎగ్జాంపుల్, నీటిని తీసేస్తాను, నీరు లేకుండా చేస్తాను నీ జీవితంలో అన్నట్ల, నదులు లేకుండా చేస్తాను అన్నట్ల, నదుల్లో నీకు ఏం నేర్పిస్తాను అంటున్నాడు? ఈత నేర్పుతాను అంటున్నాడు. కొండలు తీసేస్తాను అన్నట్ల, నెబుకద్నెజరు కొండలా కనబడుతుందా బబులోను దేశము? ఆ కొండ మీద నువ్వు ఎలా ఎక్కుతావు? హబక్కుక్ అంటున్నాడు, మరలా కలిసి చదువుదాం. ప్రభువు యెహోవాయే 19 అందరం కలిసి, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయను, ఉన్న స్థలముల మీద ఆయన నన్ను ఎలాంటి పరిస్థితి అయినా దాటి వెళ్ళిపోగలిగినటువంటి శక్తిని ఆయన నాకు